ఇస్తుంది. నమస్తే మేడం. నమస్తే సార్. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి మేడం. శివగామి తన హౌసింగ్ ప్రాజెక్ట్ కి పెట్టిన పేరేంటి? భైరవి హౌసింగ్ ప్రాజెక్ట్. భైరవి పేరెవరిది? వాళ్ళ పాప పేరు. కాదు, ఆ పేరు నాది, అంటే శిశిరది. అదేలే మేడం. ఆ పేరున్న కంపెనీలన్నీ నావి. ఆ పేరు మీద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా నాదే అవుతుంది కదా. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్. కంపెనీ రిజిస్టర్ కూడా అయింది. మన అబ్జెక్షన్స్ వర్కౌట్ అవ్వవు. కానీ శివగామి అలా నా కంపెనీ పేరు వాడుకోవడం నాకు ఇష్టం లేదు. శిశిర్ ఇప్పుడు దీన్ని చిలికి చిలికి గాలివాన చేసేలా ఉంది. అదే జరిగితే కోర్టులో కేసు కనుక వేస్తే నేను వేసుకున్న ప్లాన్ తలకిందులవుతుంది. శివగామి సేవ్ అయిపోతుంది. శిశిరా వదిలే, మనకు అవసరం లేని సంగతి మనకెందుకు? రాజ్, ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి పొరపాటున ఏదైనా జరిగితే జనం మనల్ని తప్పుపడతారు. మన కంపెనీల రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అలా ఎందుకు జరుగుతుంది? వచ్చే చెడ్డ పేరు శివగామికి. ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. రామ్ కుమార్ గారు, మీరు వెళ్ళండి. నేను శిశిరతో మాట్లాడతాను. శిశిరా, కామ్ డౌన్. ఏం కాదు. బానీ, బానీ, ఏంటి నాన్న ఇది? సెలబ్రేషన్స్. మనం సక్సెస్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అర్జున్? ఈ సెలబ్రేషన్ ముఖ్యంగా నువ్వు అన్నిటికీ యాక్సెప్ట్ చేసినందుకు. అవునన్నా, అమ్మకి ఉన్న చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. అమ్మా, కేక్ కట్ చేద్దాం. అవును శివగామి, నీ చేతుల మీదుగానే కేక్ కట్ చేద్దాం. అసలు ఇదంతా ఎందుకు? దీనికి అవసరం ఏముంది? ప్లీజ్ అమ్మా, ప్లీజ్. కేక్ కట్ చేస్తే చక్కగా